दोस्तों మా ఊరు పక్క కదా మసేటు అదే నా పేరు చౌదరి చరిత. నేను రామయ్యంపేట నుండి 5th వార్డ్ కౌన్సిలర్గా నుంచున్నాను, బీఆర్ఎస్ పార్టీ నుండి అభ్యర్థిగా. సో నాకైతే ఇప్పుడు ఎన్నికలు ప్రచారాలన్నీ చాలా బాగా జరుగుతున్నాయి. నాకైతే 100% నమ్మకం ఉంది నేను గెలుస్తానని. బీఆర్ఎస్ పార్టీ నుండి 5th వార్డ్ కౌన్సిలర్గా నేను గెలుస్తానని నాకు 100% నమ్మకం ఉంది. అండ్ మీ అందరి ఆశీస్సులు ఉండాలి. అలానే ప్రతి ఒక్కరూ నాకు ఓటేసి గెలిపించండి. ఎన్నికల భాగంగా ఇవాళ 2వ వార్డు, 3వ వార్డు, 5వ వార్డు తిరగడం జరుగుతూ ఉన్నది. ఇవాళ ఎక్కడికి పోయినా ప్రజల దగ్గరికి పోతే బ్రహ్మాండమైన స్పందన ఉన్నది. 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క గ్యారంటీని కూడా అమలు చేసిన పాపాన పోలేదు. కనీసం రామాయంపేట పట్టణంలో కొత్తగా ఎమ్మెల్యే వచ్చిన తర్వాత తట్టేడు మట్టివి తీసిన పాపాన పోలేదు. ఏదైతే పాత నిధులు ఉన్నాయో ఆ పాత నిధులు మేమే తెచ్చినామని చెప్పుకుంటా ప్రచారం చేసుకుంటున్నారు తప్ప ఇవాళ అభివృద్ధి అనేది శూన్యం. ఇవాళ రామాయంపేట పట్టణంలో ఏ వాడకు పోయినా ఎక్కడ పోయినా ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు ఇచ్చిన హామీలలో ఒక్క హామీ కూడా నెరవేరలేదు. కనీసం మాకు 2000 పెన్షన్ 4000 అన్నారు. మా మహిళా సోదరిమణులకు మహాలక్ష్మి కింద 2500 అన్నారు. ఇవాళ మహాలక్ష్మి కళ్యాణ లక్ష్యంతో పాటు తులం బంగారం అన్నారు. ఇవాళ నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇవాళ చదువుకునే పిల్లలకు స్కూటీ ఇస్తామన్నారు. ఏ ఒక్క కూడా హామీ జరగలేదు. ఆ హామీల మీద ప్రజలంతా గుర్రుగా ఉన్నారు. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ రామాయంపేట పట్టణంలో జరిగే 12 వార్డులు ఏవైతే ఉన్నాయో 12 వార్డులలో బ్రహ్మాండంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలవబోతూ ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సంచల మూటలు పట్టుకొని సీసాలు పట్టుకొని ఓట్లు కొనుగోలు చేయడానికి వస్తూ ఉన్నారు. అయినా ప్రజలే మాకు చెప్తా ఉన్నారు వాళ్ళు ఎన్ని పైసలు ఇచ్చినా ఏం చేసినా మేము ప్రలోభాలకు లొంగం, తప్పకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తామని చెప్తా ఉన్నారు. ఇవాళ కర్రు కాల్చి వాళ్ళకి వాత పెడితే ఇవాళ వాళ్ళు ఏదైతే వాగ్దానాలు చేసిరో ఆ వాగ్దానాలను అమలవుతాయి. సార్ తప్పకుండా మేము మీకు గెలిపిస్తామని చేతిలో చేతేసుకుంటే కూడా మాకు సాంఘీభావం చెప్తా ఉన్నారు. ఇవాళ 5వ వార్డులో చరిత అయితే బ్రహ్మాండమైన మెజార్టీతో ఇవాళ మొట్టమొదటిగా రామాయంపేట పట్టణంలో 5వ వార్డులో అత్యధిక మెజార్టీతో చరిత గారు గెలవబోతా ఉన్నారు. దానిలో ఎలాంటి సందేహం లేదు. ఇవాళ 12 వార్డులు కైవసం చేసుకొని రామాయంపేట పట్టణంపై రామాయంపేట మున్సిపాలిటీపై బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరబోతా ఉన్నదనేది సత్యం. ఇవాళ ప్రజల స్పందన చూస్తూ ఉంటే అసలు కాంగ్రెస్ పార్టీకి కొంతమంది అభ్యర్థులకు డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి కనిపిస్తలేదు. ఇవాళ ప్రజలలో మార్పు కోరుకుంటా ఉన్నారు.